సింహాసనాసీనుడైన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ శుభోదయం. నేస్తమా, నీ దేవాది దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నారు. నీ కుటుంబ స్థితిగతులను మెరుగుపరిచి తన ఆశీర్వాదముల చేత దీవించి ఉన్నాను అని నీకు తెలియపరుస్తూ ఉన్నారు. ఎట్లనగా ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనలు 147వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉన్నవి. నేస్తమా, నీ దేవాది దేవుడు అనునిత్యము నీ పక్షమందు ఉన్నారు. నీ వెన్నంటి ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నారు. నీ పిల్లలను గూర్చి నీకు చింత అక్కరలేదు. నీ కుటుంబ స్థితిగతులను గూర్చి నీకు వేదన అక్కరలేదు. ఎందుకంటే ఆయన నీ గుమ్మముల గడియలను సమస్త స్థితిగతులను కూడా బలపరిచి ఉన్నారు. నీ పిల్లలకు తన ఆశీర్వాదమునిచ్చి దేవుడు దీవించి ఉన్నారు. నీవు దేవుని యందలి భయభక్తులతో జీవించు. దేవుని మేలులు తప్పక